ప్రజల సౌకర్యార్థం తక్కువ ధరలకే స్టీమ్ బియ్యం, ముడి బియ్యంను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని గాంధీ ఇర్విన్ పార్క్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్టీమ్ బియ్యం, రా బియ్యం ప్రత్యేక కౌంటర్ను సోమవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు, తెనాలి ఆర్డీఓ శ్రీరమణి, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకి ధరలో ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ధరల స్థిరీకరణ పైన ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల నుంచి వివిధ ప్రాంతాల్లో మాకు వస్తున్న సమాచారం మేరకు యుద్ధ వాతావరణం వల్ల, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినాయనే ఉద్దేశంతో దాదాపు 10 నుంచి 12 రూపాయలు కిలో బియ్యం మార్కెట్లో పెంచారనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి ప్రభుత్వం నుంచి మేము చర్చించి, మా కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా మాట్లాడి వాళ్ళతో పాటు మేము సంప్రదించిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఈ సందర్భంలో ప్రైస్ ఇంటర్వెన్షన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. తదనంతరం గతంలో ఏదైతే 65 రూపాయలు కిలో బీపీటీ స్టీమ్ రైస్ అమ్మేవాళ్ళో అది ఈ రోజున వినియోగదారులకి 52 రూపాయలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశాం. బీపీటీ రా రైస్ అంటే పచ్చి బియ్యం ఏదైతే చాలామంది వినియోగించుకుంటూ ఉంటారో అది ఈ రోజున కేవలం 50 రూపాయలకే, అంటే గతంలో 58 రూపాయల వరకు అమ్మేవాళ్ళు దాన్ని 50 రూపాయలకి పరిమితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 రైతు కేంద్రాలు, రైతు బజార్లు, అదేవిధంగా 500 రైస్ మిల్లర్ అవుట్లెట్లు, అంటే మనకి ఇక్కడ రైతు బజార్లో షాప్ ఉంది కానీ ఎక్కడైతే షాపులు లేవో రైస్ మిల్లర్లు వాళ్ళ మిల్లు బయటనే వీళ్ళు స్టాల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కుటుంబానికి 10 కిలోల చొప్పున ఈ సబ్సిడీ రూపంలో వీటన్నిటిని కూడా అందించడానికి ఒక ఏర్పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో మినీ మార్ట్లు ఏర్పాటు చేసి, అంటే డీమార్ట్కి ధీటుగా మీ మార్ట్లని మనం కాన్సెప్ట్లో తీసుకొచ్చాం. సుమారు 1000 తోటి ముందు ప్రారంభించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంలోని ఎన్సీసీఎఫ్తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తోటి దాదాపు 64 సరుకులు, వినియోగదారులకి నాణ్యమైన సరుకులు తక్కువ ధరకి, ప్రత్యేకంగా పప్పులు కానివ్వండి, నూనెలు కానివ్వండి, ప్రతిరోజు మనం వినియోగించుకునే సరుకుల్ని ప్రతి కుటుంబానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఓ చక్కటి కార్యక్రమం మా కూటమి ప్రభుత్వం చేపట్టింది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ప్రారంభించాం. ఈరోజు తెనాల్లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా నేను కోరుతున్నాను, వాళ్ళ సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే చివరిగా వారధులుగా వాళ్ళు రైతాంగానికి, ఇటు వినియోగదారులకి మిగలాలి. సో వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది సమాజం పట్ల. సో దయచేసి ధరలు ఆ విధంగా పెంచకుండా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ని క్షేత్రస్థాయిలో పాటించే విధంగా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి చెక్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అంతిమంగా వినియోగదారులకి మేము సరైన రేటుకి ధరలు అందించే విధంగా మా వంతు మేము కృషి చేస్తున్నాం.